ఒకరోజు నీ దగ్గర వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. చుట్టూ ఎవ్వరూ ఉండరు. నీ మాటలు వినేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు నీ హృదయం ఒక్కసారి కదిలించినట్టుగా అడుగుతుంది, ఇదేనా జీవితం? అదే క్షణం నువ్వు నీ జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకునే సమయం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మనిషి వస్తారు. ఆ మనిషి మన జీవితాన్ని మార్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. మనం అర్థం చేసుకోలేక ఏడుస్తాం. ఎందుకిలా జరిగింది అని మనలో మనమే ప్రశ్నించుకుంటాం. కానీ సమాధానం ఎప్పుడూ దొరకదు. ఎందుకంటే కొన్ని విడిపోవడాలు మనకు శిక్ష కాదు, అవి మన బలాన్ని గుర్తు చేసే పాఠాలు. ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని ఆశించకు. ఎందుకంటే వాళ్ళు మన కథలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. నీ కన్నీళ్ళు నీ బలహీనత కాదు, అవి నీకు నిజమైన మనసు ఉన్నదని చెప్పడానికి సాక్ష్యం. ఎప్పుడైనా గమనించావా? మనమంతా పెద్దవాళ్ళమైన కొద్దీ మన ఇంట్లో నిశ్శబ్దం పెరుగుతుంది. అమ్మ తిన్నావా అని అడుగుతుంది. అవునమ్మా అంటాం, కానీ నిజంగా తినం. నాన్న మనం ఎదిగినప్పుడు చూస్తాడు. అతనికి మాట రాదు, కేవలం తల ఎత్తుకుని గర్విస్తాడు. ఈ చిన్న క్షణాలు ఒకరోజు మనల్ని కన్నీళ్లలో ముంచుతాయి. నువ్వు బయట ఎవరికో ప్రేమ కోసం తిరుగుతావు, కానీ నిజమైన ప్రేమ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తుంది. అది మీ అమ్మ కళ్ళల్లో ఉంటుంది, అది మీ నాన్న నిశ్శబ్దంలో ఉంటుంది. ఎప్పుడైనా గట్టిగా కష్టపడి ఒక పని చేశావు కదా, కానీ చివరికి ఫలితం రాలేదు. ఆ రాత్రి నీ గదిలో కూర్చొని చూస్తూ ఉంటావు. సీలింగ్ ఫ్యాన్, చీకటి, నిశ్శబ్దం. నీ ఆలోచనలు నీ మీదే అరుస్తాయి, నువ్వు ఫెయిల్ అయ్యావు అని. కానీ నిజం ఏమిటంటే విజయం ఆలస్యమవుతుంది, కానీ రాదు అని కాదు. ఫెయిల్ అంటే దేవుడు చెప్పే మాట, ఇంకా సిద్ధం కాలేదు, మరొకసారి ప్రయత్నించు. ప్రతి ఫెయిల్యూర్ కూడా ఒక కొత్త పాఠం, ప్రతి కన్నీరు కూడా ఒక కొత్త బలం, ప్రతి నిరాశ కూడా ఒక కొత్త ఆరంభం. ఎప్పుడో నువ్వు ఎవరో ఒకరిని ఎంతగా ప్రేమించావో ఆ వ్యక్తి ఇప్పుడు నీ జీవితంలో కూడా లేడు. వాళ్ళు నవ్వుతున్నారు, సంతోషంగా ఉన్నారు, నీ మనసు మాత్రం ఇంకా వారితోనే ఉంది. అది చాలా బాధగా ఉంటుంది, కానీ ఆ బాధే నీ హృదయాన్ని మలచుతుంది. ఎందుకంటే నువ్వు ప్రేమించడం నేర్చుకున్నావు. వాళ్ళు లేకపోయినా కొన్ని జ్ఞాపకాలు కాలం చెరిపేయలేవు. వాటిని చెరిపేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవే మన ఆత్మను మానవత్వంగా ఉంచుతాయి. నువ్వు చాలా దెబ్బలు తిన్నావు, బాధలు చూశావు, అయినా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు ఓడిపోలేదు. ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు అది నీ విజయం. ప్రతి క్షణం నువ్వు ప్రయత్నించినప్పుడు అది నీ బలం. జీవితం ఎప్పుడు సులభం కాదు, కానీ నువ్వు లొంగిపోకపోతే దేవుడు కూడా నీకు లొంగిపోతాడు. ఒకరోజు నువ్వు ఈ బాధని గుర్తు చేసుకుంటావు, అప్పుడు నువ్వే నవ్వుకుంటావు. ఇది కూడా ఓ పాఠమే. జీవితం మనల్ని చెడగొట్టదు, అది మనల్ని మలుస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ లోపల ఓ వెలుగు ఉంది. అది ఇప్పుడు కాస్త నల్లగా ఉంది అంతే, కానీ ఒకరోజు ఆ వెలుగు నీ ప్రపంచం మార్చేస్తుంది. నీ కన్నీళ్ళు నీ బలమవుతాయి, నీ బాధే నీ గెలుపవుతుంది. మళ్ళీ లేచి నడువు, ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు.